హలో అండి, వెల్కమ్ టు అనూస్ క్రియేషన్. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు బ్యాక్ నెక్కి లోడింగ్ పైపింగ్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం ముందుగా క్రాస్ పీసులు తీసుకొని అందులో పైపింగ్ నేను అయితే 12వ నెంబర్ పైపింగ్ అనేది తీసుకున్నానండి. దానివల్ల పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత మనము దానికి ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ పీస్ తీసుకొని మంచిగా నీట్గా జాయింట్ చేసుకోవాలి. మనం లాగకుండా నీట్గా మనం పైపింగ్ థ్రెడ్ అనేది థ్రెడ్ పక్కకే కుట్టు పడేటట్టుగా మనం ఇలా వేసుకోవాలి. మనం ఇక్కడ మెయిన్గా మనకి రౌండ్ దగ్గర మనం పైపింగ్ని లాగకూడదు, నీట్గా వేసుకోవాలి. మనం ముందుకు నెట్టుతున్నట్టుగా వేసుకోవడం వల్ల పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే వేయండి. దానివల్ల మీకు పైపింగ్ రౌండ్ నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. నేను ఇక్కడ పైపింగ్ పాదం అనేది చేంజ్ చేయలేదండి, నేను ఇలాగే వేస్తాను. నాకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మనము రాదు అని అనుకోవద్దండి, ఎవరికైనా ప్రయత్నిస్తే ఎవరికైనా ఖచ్చితంగా వస్తుంది. నేనైతే ఇలాగే చూసి నేర్చుకున్నాను. ఇది మీకు కూడా యూజ్ అవుతుందని నేను మీకు వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం పైపింగ్ని రెడీ చేసుకున్న లైనింగ్కి అటాచ్ చేసుకున్నాం కదా, అలాగే మనం మెయిన్ క్లాత్కి కూడా సేమ్ పైపింగ్ థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు మనం ఇలా నీట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయండి. ఈ మూలల దగ్గర నేనైతే ఎలా కుడుతున్నానో మీరు కూడా అలా కుట్టండి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా మెయిన్ క్లాత్ని సదురుకుంటూ మీకు అవసరం అనుకుంటే సేఫ్టీ పిన్స్ అనేది అక్కడ పెట్టుకోవడం వల్ల మీకు లైనింగ్ క్లాత్ అనేది జారదు. నాకు అలవాటే కాబట్టి నేనైతే ఏం పెట్టుకోలేదండి. ఇలా నీట్గా సదురుకుంటూ మనం నెక్ షేప్ దగ్గర మెయిన్గా మనకి నెక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నెక్ దగ్గర మనం ఇలా నీట్గా సదురుకుంటూ కుట్టడం వల్ల మనకు నెక్ అనేది అందంగా వస్తుంది. ఈ వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా కుట్టండి, మీకు నెక్ అనేది నీట్గా వస్తుంది. అది మెయిన్ క్లాత్ కట్ చేసిన తర్వాత మనము నెక్ అనేది ఇలా టక్స్లు చిన్న చిన్న టక్స్లు ఇవ్వడం వల్ల మనకి నెక్ అనేది మంచిగా నీట్గా ఫోల్డ్ అవుతుంది. పైపింగ్ ఇచ్చాం కాబట్టి మనము కట్స్ తప్పకుండా ఇవ్వాలి, ఇస్తేనే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకోవడం వల్ల బ్లౌజు నెక్ షేపు నీట్గా కనబడుతుంది. ఇలా నీట్గా వస్తుంది కాబట్టి మన బ్లౌజ్ అనేది ఫినిషింగ్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇలా కుట్టడం వల్ల కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఇట్లాంటి మంచిగా టిప్స్ కావాలి అంటే మన అనూస్ క్రియేషన్ని ఫాలో అవ్వండి. ఈ నెక్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ఇంకా చిన్న వీడియోస్, చిన్న టిప్స్ నా నుంచి మీరు కావాలి అనుకుంటే ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.